హలో అండి అందరికీ. నోటికి కమ్మగా, రుచిగా తినాలనిపించినప్పుడు చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి. ఎక్సలెంట్ టేస్ట్ అయితే వస్తుంది. నాదే గ్యారంటీ. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి కావాల్సిన మసాలాలు కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్ కదా అందులోని ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసినప్పుడు కాస్త పసుపు కూడా వేసుకొని మసాలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఎంతలా అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా. అది ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసుకొని మీడియం మంట మీద చికెన్ వేసినప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ లో వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు కూడా కట్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి కాస్త మగ్గినాక కారం, చివరిలో కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోతే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.